మన బండి టైర్ అయితే గాలి తక్కువ ఉన్నదని చెప్పేసి పంపనన్నారు ముందు. కరెక్ట్గా దీని కనిపిస్తుంది కదండి, ఆ ఎదర గని ఉంది, బొగ్గు గని. అక్కడ నుంచి ఇలా కేబుల్ ద్వారా రోడ్డు చూడండి, ఇంకెవరో లేరు, మనం అంగానే ఉన్నాం. దాని నుంచి ప్రతి ఊరి దగ్గర చూస్తున్నాను, ప్రతి ఊరి దగ్గర ఇలా అయితే ఉందండి, అటు ఇటు కూడాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం సింగరేణి బొగ్గు గనిలోకి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకటి చూసినా కానీ ఇంక అడుగు కింద ఉందండి మొత్తం. దీంట్లో ఏంటంటే అడుగు పందులు వచ్చేస్తున్నాయి రోడ్ల మీదకి. లారీ ఏదో ఎక్కేసినట్టుంది, ఎదురు కూడా ఒక అడుగు పంది అయితే చచ్చిపోయింది. మొత్తం ఇటు చెట్లు ఫుల్ అడివే. ఇంకా రోడ్డు అక్కడక్కడ మెయింటెనెన్స్ చేస్తున్న వల్లనే జర్నీ తగులుతలేదు. స్పీడ్కి వెళ్ళినా సడన్ బ్రేక్ కొట్టి మొత్తం ఆగి అయ్యో మళ్ళీ ఇంక ఎదరో దిక్కున ఉంది. లేట్ అయ్యి మధ్యలో ఒక 10 కిలోమీటర్ల లెక్క మెయింటెనెన్స్ చేస్తున్నారు తప్ప మిగతాదంతా కూడా బాగానే ఉంది. ఈ రోడ్డు కూడాను. ఇంకా ఇదే రోడ్డు మీద 36 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం. ఇంకా 100 కిలోమీటర్లు అయితే ఉంది మనం వెళ్ళే ప్లేస్. ఎంత వచ్చాం చూడండి, ఇప్పుడు 244 వచ్చాం లోడింగ్ చేసుకున్నప్పటి నుంచి. ఇది ఇప్పుడు దాకా డబుల్ లైన్ ఉండే, ఇప్పుడు మళ్ళీ సింగిల్ అయిపోయింది హైవే. అంటే ఊరన్న మాత్రం ఎట్టాడు. ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల పైన వచ్చాం అలా డబుల్ హైవే కింద. రోడ్లో అయితే ఇది ఇంచుమించు 4 టోల్ గేట్. ఇక్కడ 40 రూపాయలు అయితే కట్ అవుతుందంట. టోల్ గేట్లు ఉన్నా కానీ అమౌంట్ అయితే తక్కువే ఉన్నదిలేండి. ఇది మనకి ఆ లైన్ అయితే దారుణం, ఇంకా 100 పైనే, నువ్వు 150 పైన కూడా ఉన్నాయి. ఏంటి స్కాన్ అవుతలేదేంటి మరి? ఇక్కడ ఏదైనా మాల లేకపోతే ఏంటో తెలియదు కానీ మాల అనుకుంటా. చాలామంది ఉన్నారు మొత్తం ఎటు చూసినా కానీ. ఇదండి అయ్యే ఆరెంజ్ కలర్ వైట్ కలర్ డ్రెస్ ఆంజనేయ స్వామి మాల అనుకుంటా. ఊర్లో గట్టిగా ఇంచుమించు ఇప్పుడు వచ్చి నాకు ఒక 100 పైన కనిపించారు, 100 మంది పైన కనిపించారు. ఎదర బల్లి మీద కూడా వెళ్తున్నారు. ఎక్కడ చూసినా ఇంక ఎక్కువ వాళ్ళే ఉన్నారు. అంటే బాగా ఫేమస్ టెంపుల్ ఏమైనా ఉన్నట్టుంది ఆంజనేయ స్వామిది ఇక్కడైతేనే. ఐదుగురు ఉన్నాయి, ఓవర్ హీట్ అయిపోతున్నాయి, కలర్ మారిపోతున్నాయి. జేసీబీ పళ్ళు ఉంటాయి కదా, పెద్ద జేసీబీ మైనింగ్లో వాడతారంట. డీజిల్ అయితే కొట్టిస్తున్నాం, మొత్తం ఫుల్గా అయితే కొట్టించలేదు. ఎప్పుడు 2 వేల దగ్గర కొట్టించుకుంటే వెళ్తున్నాను. ఎందుకంటే కవర్ కట్టాం కదా, దానిలోకి మరి ఇలా బండి ఏమైనా గుతుకులోకి వచ్చి ఇలా వాలిందంటే మొత్తం బయటకు వచ్చాం. అప్పుడు ఏమవుతుంది, సంచిలోపల సిల్లెట్టు పోతుంది. అందుకని చెప్పి మాకు ఫుల్గా అయితే కొట్టించలేదు, 2 వేల దగ్గర కొట్టించుకుంటున్నాం. మళ్ళీ ఎదర ఉంటాయో లేదో తెలియదు కదా, అంటే ఏజెన్సీ ఏరియా దగ్గరికి వెళ్తున్నాం కదా ఉండేగోళ్ళని. అందుకోసం అని చెప్పేసి 2000 అయితే కొట్టించా. 2000 అంటే ఇంకా మ్యాక్సిమం మనం బయటకు వచ్చేస్తాం, ఆ ఏరియాలోంచి వెళ్ళి మళ్ళీ బయటకు కూడా వచ్చేస్తాం. అందుకోసం అని చెప్పేసి 2000 కొట్టించాను. మొత్తం ఏటి నగరం అంట, పేరుకే నగరమేనండి, కాకపోతే ఫారెస్ట్ అండి చుట్టూను. తెలీదనా? మనకే తెలీదు, గూగుల్ మ్యాప్ ఆన్ చేయి. మనోడు ఇక్కడ MH మహారాష్ట్ర కాకినాడ అని అడుగుతున్నాడు. కాకినాడ అంటే మనకి తెలియదు కదా మరి. వాటి ప్లేస్లోకి అయితే వచ్చేసాం మనం. మరి ఇప్పుడు ఇదంతా వాళ్ళ రాజ్యం ఇది. అన్నీ చూడండి, రోడ్లు అంటే అటు ఇటు ఎలా పరిగెడుతున్నాయి. తాడ్వాయి 13 కిలోమీటర్లు, అక్కడే దిగిపోవాలి మనం. ఈ రోడ్డు అయితే దిగిపోయి మరి వేరే రోడ్లోకి అయితే అక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే తిరగాలి తాడ్వాయి దగ్గర.
మొత్తం నైట్ టైం వస్తే కనుక ఇంక ఈ రోడ్డు అంతా ఇంకా వచ్చలే. ఇంకా డే టైంలో వచ్చి మంచి పని చేసాం, ఎందుకంటే మనకి ఈ రోడ్డు గురించి ఏం తెలియదు కదా, అందుకోసం అని చెప్పేసి. రోడ్డు చూడండి, ఇంకెవరో లేరు, మనం అంగానే ఉన్నాం. ఇంకెక్కడ చూడండి వస్తుందండి. ఇంక ఈ రోడ్డు చూస్తుంటే కరెక్ట్గా ప్రపంచంలో మనం ఒక్కనే ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఈ రోడ్డు అయితే. అసలు ఏ మాత్రం నాయిస్ లేకుండా. వీటి కోసం అయితే హార్న్ కొట్టాలండి, మరి తప్పదు హార్న్ కొట్టాలి. అది ఉన్నాయి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి, అందుకోసం అని చెప్పేసి కొట్టాల్సి వస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, పక్షుల సౌండ్లు అవి వినపడద్దు. మన ఇంజిన్ కూడా కొంచెం స్లో అయితే బాగుంది అనిపిస్తుంది. రోడ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇంకా అసలు ఏ మాత్రం హార్న్ సౌండ్లు కానీ, దెబ్బలాటలు కానీ, గొడవలు కానీ, కేకలు కానీ ఏదీ లేదు. అసలు మంచి ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా ఇంక అడవి. మనకైతే రోడ్డు ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూపెడుతుంది. మరి పెద్ద రోడ్డు చిన్న రోడ్డు ఎలా ఉంటుందో లోకల్ వాళ్ళని అడుగుదాము. ప్రస్తుతానికి పెద్ద రోడ్డు లాగే ఉంది, అంటే 2 రోడ్లు చూపెడుతుంది. ఏదోటి గూగుల్ తల్లి నమ్ముకొని వెళ్ళిపోదాం, మరి ఎలా ఉంటుందో ఏంటో. సింగిల్ రోడ్డు 13 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఇక్కడ ఏమున్నాయి టూరిస్ట్ ప్లేస్లు, దేవరాల లొడ్డి, వ్యాలీ ఆఫ్ లొడ్డి, ఆర్టిఫిషియల్ పార్కింగ్. చింటూ పక్కనరా. మొత్తం అంతా సింగిల్ రోడ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం 13 కిలోమీటర్లు వెళ్ళాలండి ఈ రోడ్లో. మరి ఈ రోడ్డు ఎలా ఉంటుందో. మ్యాక్సిమం నేను తెలంగాణలో ఒకటి అబ్జర్వ్ చేసాను ఏంటంటే, ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. గొయ్య గొప్ప అన్నదా అంటే తగులుతులే. సిటీలోనే అక్కడక్కడ మ్యాన్ హోల్ గుంటలు అలాంటివి పెద్ద పెద్దవి తగిలినాయి తప్ప, పల్లెటూరుకి వచ్చేటప్పుడు అసలు రోడ్లు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ నేల కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి వేసిన రోడ్డు గమ్మున పోదు. మా సైడ్ ఏంటంటే పిరికి నేల కాబట్టి గమ్మున రోడ్లు అయితే పోతాయి. ఇలా లారీలు ఎక్కువ తిరిగినాయి అంటే మొత్తం సాగిపోద్ది ఎక్కడికక్కడ రోడ్డు అయితే. కానీ రోడ్డు మాత్రం బాగానే ఉంది. ఘాటీ సెక్షన్ ఇప్పుడు ఎక్కుతున్నాం, ఇదంతా ఎక్కుడు. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉందండి. అసలు బ్రేక్ మీద కాలేజీ పని లేదు, ఇంకా అలా తొక్కుంటూ పోవడమే. యాక్సిలేటర్ కూడా జస్ట్ అలా నొక్కి పెట్టేసుకున్నాం, వెళ్ళిపోతుంది. ఇంక బండి రోడ్డు సాఫీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా అప్ అండ్ డౌన్లు ఉంటున్నాయి కదా, అప్లో తొక్కుతున్నాం, డౌన్లో వెళ్ళిపోతుంది. అయ్యి బాబా ఏట్రా స్పీడ్, బస్ ఎత్తనా కూడా. ఏమ్మా బాబు కనుక చూసారంటే కనుక నీకు పిల్లలు కూడా ఇవ్వరు అలా కూడా. ఇలాంటి ఇరగొడుతున్నారు. ఎక్కడ దగ్గరలో అమ్మవారి గుడి ఏమైనా ఉన్నట్టుంది, పొలాలు అవి ఇరగొట్టుకున్నట్టుకు వెళ్తున్నారు. అదే అక్కడ భోజనాలు అవి వండుకుంటారు కదా, అలాంటి వాటికి అయితేనే. మొత్తం అంతా దిగుడు సెక్షన్. ఇది మొత్తం కాళ్ళు ఫ్రీగా పెట్టేసుకోవచ్చు ఖాళీ. కాటాపూర్ అంట, కాటాపూర్ 9 కిలోమీటర్లు. ఇప్పుడు మనం అది వెళ్ళాలనుకుంటా, ఎందుకంటే ఇంచుమించు ఒక 4 కిలోమీటర్లు అయితే వచ్చాం మనం ఆ మెయిన్ రోడ్ దిగి. ఊరు చూడండి ఎంత బాగుందో. ఇది ఎందుకో తెలీదు మరి, కాకపోతే ఏదో పూజించారు అనుకోండి మరి. ఇలా ఏమన్నా అమ్మవారి టైపు 2 క్లాత్లు అయితే కట్టి ఉన్నాయి. బంజారా ఎల్లాపూర్ అంట ఊరి పేరు అయితే. భలే ఉంది ఊరు అయితే. ఒక స్కూలు, ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, 2 బిల్డింగ్లు కనబడుతున్నాయి మొత్తం అంత వాటి మీద. కరెక్ట్గా చెట్టు అయితే అడ్డు వస్తుంది. మొత్తం అన్నీ పెంకుటిల్లు లేదా ఈ గుడిసెలు. భలే ఉంటుంది, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ అవి ఏమి ఉండవు. చూడండి ఎంత బాగుంటుంది ఊరు.
చూస్తున్నారు కదా, ఈ ఊరు ఏదో సినిమా సెట్టింగ్లలో పూర్వకాలం చిన్నప్పుడు లేకపోతే హీరో చిన్నప్పుడు సీన్లు చూపించి ఊర్లో ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది సేమ్. మొత్తం అన్నీ గుడిసెల టైపు. బిల్డింగ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఇంచుమించు ఒక 10 ఇల్లులు ఉండి ఉంటాయేమో గట్టిగా అయితే. ప్రతి ఊరి దగ్గర చూస్తున్నాను, ప్రతి ఊరి దగ్గర ఇలా అయితే ఉందండి, అటు ఇటు కూడాను. ఏంటది ఆ స్టోరీ అయినా కొంచెం మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి, ఎందుకంటే మన ద్వారా ఇంకా చాలామంది తెలుసుకుంటారు కదా. నాకైతే ఇప్పుడు దాకా వెళ్ళండి ఎప్పుడూ చూడలేదు. ఊరి పొలిమేరులో ఉన్నాయి ఎంట్రన్స్, అటు ఇటు కూడా ఉన్నాయి. అలాగా మొత్తం ఇంచుమించు ఒక 5-6 ఊర్ల నుంచి చూస్తున్నాను. అలాగా ఒక 10 సార్లైనా తగిలి ఉంటుంది అదే టైపు. దానికి ఏమైనా విశిష్టత అదే ఏదో ఉంటుంది కదా, పవర్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం చెప్పారనుకో, మన ద్వారా ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు కదా. అయితే వెళ్ళాల్సిన ఊరు ఇంకా 16 కిలోమీటర్లు అయితే ఉంది. ఇది బయ్యారం అండి, 7 ఊళ్ళో బయ్యారం. ఇంక ఈ చుట్టుపక్కల అంటే ఇంక ఇదే పెద్ద సెంటర్ అనుకుంటా. ఇప్పుడు దాకా తగిలినట్లు అయితే చెయ్యాలి ఇప్పుడు ఎక్కడొక్కడ ఆగి. కదా ఇది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంట. అయ్యో బాబాయ్ ఎంతంత ఉన్నాయి. మనం ఇంకా వెళ్ళాల్సింది అయితే ఇంచుమించు 13 కిలోమీటర్లు అయితే ఉంది స్ట్రైట్. ఇది వచ్చేసి మెయిన్ గేట్. దూరంగా కొండ కనబడుతుంది చూడండి. మొత్తం మనిషి తలుచుకుంటే అవ్వలేదంటే ఏది ఉండదండి, మొత్తం గుండెకి గేరండి కొండకంతా. మొక్కలకి ఇక్కడ పోయి మరి అసలు ఏం చేయడానికో నాకైతే తెలియదు, కానీ అంత పైకి ఎక్కి మొత్తం ఎక్కడ ఓడగొట్టేసారు. సైడ్ మొత్తం రైల్వే లైన్ కనుకోండి, మొత్తం పని జరిగిందండి. వంతుల్లో అన్నీ ఎక్కడికెక్కడ కడుతున్నారు. ఈ పనులన్నీ చూస్తే సేమ్ రైల్వే లైన్ ఇంకా అనుకుంటున్నాం. అది కనిపిస్తుంది కదండి, మొత్తం మైనింగ్ ఏరియా. చాలా పెద్దదండి అనుకున్న దానికన్నా. ట్రాన్స్పోర్ట్ చూడండి, లారీలు ఇంత అలా దిగుతున్నాయో. ఇవన్నీ బొగ్గాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుకుంటాను. మొత్తం మైనింగ్ ఏరియాస్ ఉంది. ఈ లోకల్ కొంచెం ఈ వీడియో కామన్గానే అనిపించచ్చు, కానీ మా సైడ్ అయితే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. మరి మైనింగ్ ట్రక్కులు లారీల్లో వస్తూ ఉంటాయి కదా, ట్రాలీలోనే అయ్యి ట్రక్కులు అదిగండి. సింగరం ట్రాన్సిస్ట్ గెస్ట్ హౌస్ ఇదంతా ఇంకా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం. ఇదంతా సింగరేణి బొగ్గు గని మనుగూరు ఏరియా. మన బండి టైర్ అయితే గాలి తక్కువ ఉన్నదని చెప్పేసి పంపనన్నారు ముందు. తర్వాత మళ్ళీ దాంట్లో ఒకరు అన్నారు, అన్నా ఇది నేను హైదరాబాద్ నుంచి వస్తానన్నా, అలాగా ఏమవుదన్నా ట్యూబ్లెస్ టైర్ అన్నా అంటే సర్లే అయితే అని చెప్పేసి పంపారు. ముందు ఇక్కడ ఆఫీస్ ఒకటి ఉంది, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఈ బిల్లులు అన్నీ సబ్మిట్ చేసుకొని ఒక పేపర్ అయితే రాయించుకోవాలి. పేపర్ రాయించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఎదరెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ అక్కడ స్టాంప్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడైతే పేపర్ ఇవ్వాలి. పెద్ద ప్రాసెసే. మొత్తం మైనింగ్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఈ లారీలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, వేసుకొని వస్తుంది లోపల నుంచి లోడ్, బొగ్గు వేసుకొని వస్తున్నాయి. అది రైల్వే ట్రాక్ పైన. మైనింగ్లోకి రావాలంటే బండి అయితే పక్కా కండిషన్లో అయితే ఉండాలంట. టైర్లు కానీ ఏ ఇది కన్నా కానీ పంపరంట. మన టైర్ అయ్యి పంచర్ అయిపోయిందని చెప్పేసి ఎక్కడెక్కడ ఆపేస్తున్నారు. గాలి తక్కువ ఉందా అంటున్నారు.
అన్న ఏమో లేదన్నా లోడ్ ఎక్కువ వేస్తారని ఎదరగేసారని అనేటప్పటికి సర్లే అయితే వెళ్ళా అన్న. ఓ దిక్కునైతే అయ్యింది. ఇప్పుడు రెండో షాట్ కూడా గేట్ పాస్ అయ్యింది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. మరి లోపలికి ఎంటర్ అయ్యి అన్లోడ్ చేయించుకొని మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చి మళ్ళీ స్టాంప్ వేయించుకొని మళ్ళీ బయట గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టాంప్ వేయించుకోవాలి. అయ్యి బాబోయ్, ఈ ప్రాసెస్ ఏంటి వెళ్ళి వచ్చేదానికన్నా వీటికే ఎక్కువైంది. ఇంకంతేలేండి, పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇప్పటికి ఇంక ఇలాగే ఉంటుంది. బండి అయితే పాయింట్లో పెట్టాం. ఈ టైరు మన మామూలుగా ఏడిపించలేదు. ఇది వస్తాం. బండి అయితే పాయింట్లో పెట్టేసాం. ఇప్పుడు కరెక్ట్గా అన్లోడ్ చేస్తున్నారు. లాస్ట్ అదే ఫస్ట్ ఇది దింపుతున్నారు అనగా ఫోన్ వచ్చింది. ఆగుకోండి, జనం వస్తున్నారు, మీరు దింపకండి అన్నారు. అంతే. మళ్ళీ దానికి ఎవరో జనం వస్తారంట. ఇది లాగుతున్నారు. ఆఫీస్ మళ్ళీ పోయారు. అంతే. ఇంకా అయిపోద్ది, ఒక అరగంటలో అయిపోతే వెళ్ళిపోతాం అనుకున్న టైంకి ఇలా అయింది. ఇవన్నీ చూస్తున్నారు కదా, వచ్చినవన్నీ కూడా ఇక్కడ పెడతారంట. ఇవన్నీ మిషన్ సామాన్లు లాట్. ఇసుక మనం ఆల్రెడీ వేసుకొచ్చినాయి, అక్కడ ఉన్నాయి. లాట్ అది కనబడుతుంది కదా, ఆ లాట్ అదే టైప్ వేసుకొచ్చాం. ఇదంతా స్టాక్ యార్డ్. ఇంకా స్పేర్ పార్ట్లు అన్నీ కూడా ఇంకా షెడ్యూల్లో అయితే ఉన్నాయి. లారీలు, ట్రాన్స్పోర్ట్ అన్నిటికి స్పేర్ పార్ట్లు అవి ఉంటాయి కదా, అవి. ఇది ఇంజిన్లు, మిషన్ల ఇంజిన్లు కూడా చూడండి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కరెక్ట్గా దీని తినంగా లాగింది. కొంచెం దీని తినంగా లాగండి. కాలు మీద పడుతుంది. ఇంకా బొగ్గు లారీలు చూడండి, అలా రోజు కొంచెం వేల లారీలు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోకలేదు. ఎంత గ్యాప్ ఉంటుంది చూడండి. అంతే పటాపట అలా తిరుగుతూనే ఉన్నాయి లారీలు. మనకైతే మొత్తానికి అన్లోడింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ సింగరేణి బొగ్గు గనులు. ఇంటికి దారిలో కిరాయి ఒకటి వచ్చింది తణుకు నుంచి మన ఊరు, అది వేసుకొని సెట్ చేసుకుందాం. మరి ఓకే, మరి చూస్తూ ఉండండి. ఇంకా అలా 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 సిరీస్ కింద అయితే పెడతాం. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. రోడ్ సైడ్ చూడండి, అటు ఇటును బొగ్గు ఎలా అయిపోయిందో. ఎదురెళ్తుంది కదా లారీలంతా బొగ్గే. ఇక్కడ మళ్ళీ ఏంటంటే అన్నిటిలోంచి బళ్ళు అయ్యి వెళ్ళకూడదు. ఒక పక్కన లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి మాత్రమే 2 వీలర్స్ అయితే వెళ్ళాలి. 4 వీలర్కి లారీలకి అన్నిటికి దీంట్లోని. ఎందుకంటే డ్రైవర్లు కొంచెం కనిపించకపోయినా కానీ రిస్క్ అవుతుంది కదా 2 వీలర్లు అయితేనే. లారీలు అలా తిరుగుతూ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా దీంట్లోంచి అయితే 2 వీలర్స్ అవాయిడ్ చేస్తారు. కొన్ని ప్లేసుల్లో వెళ్ళకూడదు. మళ్ళీ ఇప్పుడు మన ఒక ఆఫీస్ దగ్గర అయితే మళ్ళీ బిల్ స్టాంప్ వేయించుకున్నాం, తర్వాత చెక్ పోస్ట్ దగ్గర రాయించుకున్నాం. మళ్ళీ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, ఆ చెక్ పోస్ట్ దగ్గర కూడా మళ్ళీ రాయించుకోవాలి. రాయించుకొని ఒక పేపర్ ఇచ్చారు మనకు, ఆ పేపర్ అయితే ఇచ్చేస్తే మనం తెచ్చింది అక్కడ కౌంట్ అవుతుంది, లేదంటే అవ్వదంట. ఇక్కడ అయితే మొత్తం వచ్చిన లారీలు ప్రతిదానికి బరకాలు అయితే కడుతున్నారు. ఎక్కువ తక్కువ అటు ఇట్లు పడిపోయేలా ఉన్నా కానీ అన్నీ సర్దేసి బరకాలు అయితే కడుతున్నారు. ఇక్కడ బొగ్గు అమ్మా బొగ్గు. ఇది కేబుల్ బ్రిడ్జ్. బొగ్గు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుంది ఇక్కడ నుంచి ఫ్యాక్టరీకి. కనిపిస్తుంది కదండి, ఆ ఎదర గని ఉంది, బొగ్గు గని. అక్కడ నుంచి ఇలా కేబుల్ ద్వారా ఇలా ప్లాంట్కి వెళ్తుంది. అక్కడికి దూరంగా ఇందాక మనం థర్మల్ ప్లాంట్ ఉంది కదా, అది అక్కడ కనిపిస్తుందా, అక్కడికి ఉన్న ఈ లైన్లు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు మటుకి చాలా తగ్గుద్ది, రోడ్డు మీద ఇబ్బంది ఉండదు. ఇలా అయితే చాలా బాగా అయితే ప్లాన్ అయ్యారు. మరి ఇంకా ఇక్కడ కింద వెళ్ళి జనాల మీద వాటి మీద పడకుండా కూడా ఇంకా ఇక్కడ సేఫ్టీగా రేక్ అయితే వేసారు. మన మీద నుంచి వచ్చేస్తుంది ఒకటి.
డైరెక్ట్గా పవర్ ప్రాజెక్ట్ దగ్గరకు ఉంది ఈ లైన్ అంతా కూడా. ఇలాంటివన్నీ ఫస్ట్ చూసినప్పుడు కొంచెం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. ఏంటంటే నేను పట్టుకెళ్ళి పళ్ళు ఉన్నాయి కదా, ఇవి 15 రోజుల మించి రావండి వాళ్ళకి. అంటే ఏ విధంగా పని చేస్తారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంత హెవీ బాడీ కూడా అరిగిపోతున్నాయి అంటే కోల్ దెబ్బకి అంత వర్క్ చేస్తారు. అంత వర్క్ జరుగుతుంది వాటి మీద. గట్టిగా అయితే ఒక వేరే కంపెనీ ఉన్నాయంట, అవి అయితే 2-3 గంటలకే పోతాయంట. ఇదైతే గట్టిగా 10-15 రోజులకి ఇంకా మార్చట్లేదండి, అరిగిపోద్దండి మొత్తం. అంత హెవీగా ఉంటుంది వర్క్ దాంట్లో మైనింగ్లో అయితేనే. పోయి పొలాలేంటి లాట్లు ఏం చేస్తారండి వీటితో మొత్తం అటు ఇటు ఈ లాట్లే వేస్తారు ఏకంగా పొలంతా. మరి ఎందుకో లారీలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకో లారీలు ఇంకా ఎన్ని లైన్లో ఉన్నాయి చూడండి దింపాల్సినవి. ఇలాంటివన్నీ అక్కడ లాట్ వేసారు. మరి ఏమైనా కంపెనీ లాంటిది ఏమైనా ఉందేమో ఇక్కడ. మొత్తం ఈ అడుగు మటుకు మనలో వదిలేదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వస్తూనే ఉంది. ఇప్పుడు దమ్పేట అంట, దమ్పేట తర్వాత జంగారెడ్డిగూడ, తర్వాత అలా మనం తణుకైతే వెళ్తున్నాం. తణుకు కిరాయి వచ్చిందని చెప్పేసి బాబాయ్ ఒక క్రేన్లో ఉన్న ఒక వైపు భాగానికే ఇంత లారీ అయితే ఇంకో వైపు దానికేమో వెనక లారీ వస్తుంది. ఇంకా క్రేన్కి ఎన్ని లారీలు పడుతుందో మరి. ట్రాలీ లారీ కూడా కాదు, ఎంత బాగుందో చూడండి. ఎదరేదో యాక్సిడెంట్ అయినట్టుందని మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. జనం గట్టిగా ఉన్నారు. ఏమైందో మరి మనిషికి ఏదో అయిందేమో ఫీలింగ్. పిల్లలు కూడా ఉన్నారండి. బండి పక్క ఆపేసారి చూసేద్దాం. ఇలాంటప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకెందుకులే అని ఎప్పుడు వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే అదే పొజిషన్లో మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కరెక్ట్గా హెల్ప్ అందక ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అందుకోసమని ఎప్పుడు కొంచెం వెళ్ళండి ఇలాంటి టైంకి.